దీపము యేసయ్యా నీవు వెలిగించినావు సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము నీవు వెలిగించిన దీపము నీవు వెలిగించిన దీపము నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు ఆరని దీపమై దేదీప్యమానమై నా హృదయ కోవెలపై దీపాల తోరణమై ఆరని దీపమై దేదీప్యమానమై నా హృదయ కోవెలపై దీపాల తోరణమై చేసావు పండుగ వెలిగావు నిండుగా చేసావు పండుగ వెలిగావు నిండుగా నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు మారని నీ కృపా నన్ను వీడనన్నది మర్మాల బడిలో నా సేద తీర్చుచున్నది మారని నీ కృపా నన్ను వీడనన్నది మర్మాల బడిలో సేద తీర్చుచున్నది మ్రోగించుచున్నది ప్రతి చోట సాక్షిగా మ్రోగించుచున్నది ప్రతి చోట సాక్షిగా నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు ఆగని హోరులో ఆరిన నేలపై నా ముందు వెలసితివే సైన్యముల గతిపతివై ఆగని హోరులో ఆరిన నేలపై నా ముందు వెలసితివే సైన్యముల గతిపతివై పరాక్రమశాలివై నడిచావు కాపరిగా పరాక్రమశాలివై నడిచావు కాపరిగా నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము నీవు వెలిగించిన దీపము నీవు వెలిగించిన దీపము నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు తంబుర సితారనాదముతో క్రీస్తును వేడగరారండి ఇద్దరు ముగ్గురు కూడిన చోట ఉంటానని నా స్వామినే తంబుర సితారనాదముతో పాపులకై దిగి వచ్చెనట రోగులకే వైద్యుడని పాపుల పంక్తిని కూర్చుని పాపులకై దిగి వచ్చెనట రోగులకే వైద్యుడని పాపుల పంక్తిని కూర్చుని బిందులు చేసిన యేసునకే
పేదల పాలిట పెన్నిదికే తంబుర సితార నాదముతో క్రీస్తును వేడగరారండి. ఇద్దరు ముగ్గురు కూడిన చోట ఉంటానని నా స్వామిని తంబుర సితార నాదముతో ప్రతి హృదయం ప్రభు మందిరమై వెలుగులతో విలసిల్లు నీ శోధనలను ప్రమిదముగా ఆ ప్రతి హృదయం ప్రభు మందిరమై వెలుగులతో విలసిల్లు నీ శోధనలను ప్రమిదలుగా నరకాగ్నిలో పడవేసి క్రీస్తును చేరగ పరుగిదరా. నరకాగ్నిలో పడవేసి క్రీస్తుని చేరగ పరుగిదరా. తంబుర సితార నాదముతో క్రీస్తును వేడగరారండి. ఇద్దరు ముగ్గురు కూడిన చోట ఉంటానని నా స్వామిని తంబుర సితార నాదముతో. కుమ్మరించుము నాయనా నీ పరిశుద్ధాత్మను, నా తనివి తీరా నిన్నే సేవింతూ, నా కన్న తండ్రివే నీవనుచు నన్ను వెదికితివే, నీ చూపుల దాచితివే, నీ పాదములను ముద్దాడేదనయ్యా. నన్ను వెదికితివి, నీ చూపుల దాచితివి, నీ పాదములను ముద్దాడేదనయ్యా. కుమ్మరించుము నాయనా నీ పరిశుద్ధాత్మను, నా తనివి తీరా నిన్నే సేవింతూ, నా కన్న తండ్రివి నీవనుచు నిర్జీవమైన తుమ్మ కర్రను నీ అగ్ని చేత నన్ను తాకుము. మండుచు నేను ప్రకాశించుచు నీ సాక్షిగా జీవింతును. నిర్జీవమైన తుమ్మ కర్రను నీ అగ్ని చేత నన్ను తాకుము. మండుచు నేను ప్రకాశించుచు నీ సాక్షిగా నేను జీవింతును. ఈ అంత్య దినములయందు అనేకుల మీద నీవు నీ ఆత్మను కుమ్మరించెదనంటివే. ఈ అంత్య దినములయందు అనేకుల మీద నీవు నీ ఆత్మను కుమ్మరించెదనంటివే. కుమ్మరించుము నాయనా నీ పరిశుద్ధాత్మను, నా తనివి తీరా నిన్నే సేవింతూ, నా కన్న తండ్రివే నీవనుచు సమూయేలు ప్రార్థించగా దావీదు పైన నిర్బలమైన ఆత్మ దిగి వచ్చెను. శత్రురాజ్యం పైన విజయం పొందెను, నీ నామము ఘనపరచబడెను. సమూయేలు ప్రార్థించగా దావీదు పైన నీ బలమైన ఆత్మ దిగి వచ్చెను. శత్రురాజ్యంపై విజయం పొందెను, నీ నామము ఘనపరచబడెను. నా రక్తము కారునంతగా నీ సేవలు సాగెదను, నీ సిలువ జెండా ఎగురవేసెదనే సయ్యా. నా రక్తము కారునంతగా నీ సేవల సాగెదను, నీ సిలువ జెండా ఎగురవేసెదనే సయ్యా. కుమ్మరించుము నాయనా నీ పరిశుద్ధాత్మను, నా తనివి తీరా నిన్నే సేవింతూ, నా కన్న తండ్రివే నీవనుచు నన్ను వెదికితివి, నీ చూపుల దాచితివి, నీ పాదములను ముద్దాడేదనయ్యా.
నన్ను వెదికితివి, నీ చూపుల దాచితివి, నీ పాదములను ముద్దాడేదనయ్యా. కుమ్మరించుము నాయనా నీ పరిశుద్ధాత్మను, నా తనువి తీరా నిన్నే సేవింతూ, నా కన్న తండ్రి. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు, రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. వ్యాధులు మనలను పడదూసిన, బాధలు మనలను కుంగదీసిన, వ్యాధులు మనలను పడదూసిన, బాధలు మనలను కుంగదీసిన, విశ్వాసమున కర్తయైన మునకు కర్తయైన యేసయ్యా మన అంట. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. యెరికో గోడలు ముందున్నా, ఎర్ర సముద్రము ఎదురైనా, యెరికో గోడలు ముందున్నా, ఎర్ర సముద్రము ఎదురైనా, అద్భుత దేవుడు మనకుండా, భయమేలా మనకింకా. అద్భుత దేవుడు మనకుండా, భయమేలా మనకింకా. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. హల్లెలూయా. ప్రియులారా, ఇప్పుడు దాకా ఆరాధన చేయడానికి దేవుడు చూపిన కృపను బట్టి దేవునికి కొట్లాది స్తోత్రములు, వందనాలు. ఇలా కూడి వచ్చిన మీకు అందరూ కూడా ప్రత్యేక వందనాలు. అలాగే మా కొరకు ప్రార్థన చేస్తున్న పరిచర్యలో సహకరిస్తున్న మీకు అందరూ కూడా ప్రత్యేక వందనాలు. దేవుడు ప్రతి ఒక్కరిని దీవించినాక ప్రియులారా, ఉదయకాలం మనం కలిసి పరిశుద్ధ గ్రంథం, పరిశుద్ధాత్మ సహాయం వలన, పరిశుద్ధాత్మలో ఆధారపడి పరిశుద్ధ గ్రంథం ప్రియులారా మనం ధ్యానిస్తాం. కాబట్టి ప్రియులారా, మన దేవుని బిడ్డలుగా, ఒక విశ్వాసిగా మనం ఒక రోజు మనం ఎంతసేపు ప్రార్థన చేయాలి? మీరు ఎవరైనా చెప్తారా? ఒక విశ్వాసులుగా, దేవుని బిడ్డలుగా మనం ఒక రోజు ఎంతసేపు ప్రార్థన చేయాలి? చెప్పండి ఎవరైనా. అనుమతియండి. స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా. అమ్మా ఒక 6 గంటలు చేయొచ్చు. వెరీ గుడ్, వెరీ గుడ్. దేవునికి స్తోత్రం. చాలా సంతోషం. 6 గంటలు చేయొచ్చు, టైం ఉండాలి. ఎస్, వెరీ గుడ్. చాలా సంతోషం. మంచి హల్లెలూయా జవాబు చెప్పారు. కాబట్టి ప్రియులారా, మన అందరం స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, మనకు
బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మనోహరం ఎంత మేలు అని 133 కీర్తనములో మొదటి వదనంలోనే రాయబడి ఉంది. సహోదరులు అంటే సహోదరి కూడా ఉంది అనమాట. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరం అన్నప్పుడు కూడా ప్రియులరా, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 17వ వచనములో మనం చూడవచ్చు. మీరు కూడి వచ్చుడా మేలు కాదు కానీ కీడు అని రాయబడింది. మీరు కూడి వచ్చుడా ఎక్కువ అంటే మేలు కాదు కీడుకనే రాయబడింది. ఎందుకు ప్రియులరా అలాగే ఉంది. కాబట్టి దేవుడు కోరుతున్నది మనం కలిసి వచ్చినప్పుడు ప్రియులరా అది మేలుకరంగా జరగాలి అనమాట. దేవునికి స్తోత్రం. కానీ చాలా సరి అది మేలుకరంగా లేనట్టు కూడా ప్రియులరా మనం అర్థం చేసుకోవచ్చు. ఒకసారి మనం చదువుతాం ఆ వాక్యం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 17వ వచనం. మీకు ఈ ఆజ్ఞ ఇచ్చు మిమ్మల్ని మెచ్చుకొనను, మీరు కూడి వచ్చుట ఎక్కువ కీడుకే గాని ఎక్కువ మేలుకు కాదు. ఎక్కువ మేలుకు కాదని పరిశుద్ధాత్మ వలన అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. కాబట్టి ప్రియుల మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ప్రియుల దేవుని చిత్తం మనందరం మేలుకరంగా ఉండడమే దేవుని ఒక చిత్తం. కానీ ఎందుకు అలాగే జరుగుతుందంటే కొన్నిసారి అది కీడుకరంగా జరుగుతుంది, కొన్నిసారి మేలుకరంగా కూడా జరుగుతుంది. కాబట్టి ప్రియులరా మనం అర్థం చేసుకోవాలి. ప్రాముఖ్యంగా ప్రియులరా మొదటి కొరింథీయులు 3వ అధ్యాయంలో మనం చూడవచ్చు. సిన్ఫుల్ నేచర్ 3వ అధ్యాయంలో రాయబడింది. సిన్ఫుల్ నేచర్ అంటే పాప స్వభావం, దానిని ప్రియులరా మన ప్రార్థన ద్వారా ఓవర్కమ్ చేయాలన్నమాట. ఆల్రెడీ శిలువ మరణం ద్వారా యేసుక్రీస్తు సిలువ వేయబడినప్పుడు మన ఓల్డ్ మ్యాన్ సిలువ వేయబడింది అని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. కాబట్టి సమస్య ఏంటిదంటే చాలా మంది ఈ దేవుని పిలుపు పొందిన వారు నమ్మకంగా ప్రార్థన చేయడం లేదు, లేదా నమ్మకంగా వారు వాక్యం బోధించడం లేదు. దేవునితో ఉన్న సహవాసములు, యేసుక్రీస్తుతో ఉన్న సహవాసములో నమ్మకంగా లేదు. కాబట్టి ఈ పాప స్వభావాన్ని జయించడం, ఓవర్కమ్ చేయడం లేదు. కాబట్టి ఏమవుతుంది, పాప స్వభావం వారిని ప్రభావం చేస్తున్న స్థాయిలో ఉన్నప్పుడు తప్పకుండా అసూయ గాని, కోపం గాని, పగ గాని, చేదు గాని, అనేకత గాని, దురాశలు గాని ప్రజల నుండి బయటపడడానికి అవకాశాలు ఉంది అనమాట. ఎందుకంటే సిన్ఫుల్ నేచర్, పాప స్వభావం ప్రతి ఒక్క మనిషిలో ఉంది. మానవులుగా ఉన్న ప్రతి ఒక్కరిలో కూడా ఈ సిన్ఫుల్ నేచర్ ఉంది. కానీ కొత్తగా జన్మించిన మనకు, సువార్త విని రక్షణ పొందిన మనకు ఉన్న గొప్ప మేలేంటిది అంటే దానిని పరిశుద్ధాత్మ వలన ప్రియులారా మనం ఓవర్కమ్ చేసుకోవచ్చు. ఎందుకంటే కొత్తగా జన్మించిన మనలో పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివాసం చేస్తున్నాడు. కాబట్టి పరిశుద్ధాత్మలో ఆధారపడి ఈ పాప స్వభావాన్ని ప్రియులారా మనం ఓవర్కమ్ చేసుకోవచ్చు. కానీ కొందరు విశ్వాసులు లేదా దేవుని బిడ్డలు ఈ విషయంలో ఓవర్కమ్ చేయడం లేదనమాట. ఎందుకంటే వారు యేసుక్రీస్తుతో ఉన్న సహవాసములో, దేవునితో ఉన్న సహవాసములో వారు సమయం సరిగా గడపడం లేదనమాట. ఎందుకంటే కొందరు అంటే జోబు బిజీ కావచ్చు, బిజినెస్ అంటే డబ్బు సంపాదన కావచ్చు, రకరకాల వేరే పనులు కావచ్చు. కాబట్టి దాన్ని బట్టి వారు దేవుని సన్నిధిలో ప్రభుత్వం ఉన్న సమయం, యేసుక్రీస్తుతో సరిగా సమయం గడపడం లేదు కాబట్టి అనమాట ప్రాముఖ్యంగా. కాబట్టి దేవుడు మనల్ని పిలిచామన్నమాట. మొదటి కొరింథీయులు 1వ అధ్యాయం 9వ వచనంలో రాయబడింది. యేసుక్రీస్తు ఒక సహవాసంలోనికి దేవుడు మనల్ని పిలిచాం. అంటే దేవుడు పిలిచామని సత్యమైన దయచేసి మర్చిపోవద్దు. దేవుడు పిలిచామనే విషయం అన్న దయచేసి మర్చిపోవద్దు. మనుషులు కాదు, దేవుడు పిలిచామన్నమాట. కాబట్టి కొందరు ఉన్నారు సంఘములో రావాలి అంటే, కొన్ని ఆదివారం కానీ రావాలంటే మనుషులు అంటే మనం పిలవాల్సిన కొందరు మనం పిలిచినప్పుడే, ప్రత్యేకంగా స్పెషల్ గా పిలిచినప్పుడు నేను వస్తానని అనుకున్న వారు కొందరు ఉండవచ్చు. కానీ సువార్తను రక్షణ పొందిన ప్రతి ఒక్కరు కూడా ప్రియులరా దేవుడు ఆల్రెడీ పిలిచాడు అని గ్రహించుకొని రావచ్చు అనమాట. ఆత్మలో సత్యములో ఆరాధన చేసిన పరిశుద్ధ సహవాసంలోనికి పరిగెత్తుకొని రావాలి. ఇంకా ఫలానా ఒక వ్యక్తి పిలవాలి అని లేదా నేను మెసేజ్ పెట్టాలి అని ప్రియులరా చూడాల్సిన అవసరం లేదు, రావచ్చు. ఎందుకు చాలా సరే రావడం లేదంటే పరిశుద్ధాత్మ స్వరం వినడం లేదు, హల్లెలూయా, దేవుని స్వరం అర్థం చేసుకోవడం లేదు. కాబట్టి ప్రాముఖ్యమైన విషయం ప్రియులరా ఈ ప్రార్థన లోపాలు, అంటే ప్రభుత్వ సహవాసంలో ఉన్న లోపాలు. కాబట్టి అది ప్రతి ఒక్క విశ్వాసులు, ప్రతి ఒక్క రక్షణ పొందిన వారు అది ప్రియులరా నమ్మకంగా ఉండాలి అనమాట. యేసుక్రీస్తుతో ఉన్న సహవాసంలో నమ్మకం ఉండాలి.
లేదు. కాబట్టి సిన్ఫుల్ న్యాచురల్ ను ప్రియులరా ఓవర్కమ్ చేయడం పరిశుద్ధాత్మ సహాయం వలన, దేవుని సహాయం వలన మాత్రమే. మనొక సామర్థ్యాన్ని బట్టి కూడా వీల్లేదు, ఇద్దరు ఒక మనుషుల సామర్థ్యాన్ని బట్టి కూడా వీల్లేదు. లేదంటే డబ్బు మనకు డబ్బు ఎక్కువ ఉంది, నేను ఎక్కువ డబ్బు నేను ఇచ్చినప్పుడు దాన్ని ఓవర్కమ్ చేస్తామని కూడా లేదు. కాబట్టి ప్రియులరా మనం అర్థం చేసుకోవాలి, ఇంకా ఇద్దరికి మనం మేలు చేసినప్పుడు కూడా పాప స్వభావాన్ని చేస్తామని కాదు. ప్రియులరా పరిశుద్ధాత్మలో మనం ఆధారపడాలి. తప్పకుండా దేవుని పిలుపు ఉందని మనం దేవునిలో ఆధారపడాలి, పరిశుద్ధాత్మలో ఆధారపడాలి. కానీ కొందరు మనుషులు ఏం చేస్తారు, వారు మనుషుల మీద ఎక్కువ ఆధారపడతారేమో, డబ్బు మీద ఎక్కువ ఆధారపడతారు దేవుని కంటే, పరిశుద్ధాత్మ దేవుని కంటే. అప్పుడు ఏమవుతుంది, అలాంటి వ్యక్తులు ఆ సిన్ఫుల్ న్యాచురల్ తప్పకుండా వారిని ప్రభావం చేస్తాయి. ఇప్పుడు సిన్ఫుల్ న్యాచురల్ ప్రియులరా దాని నుండి మనం బయటపడాలి అంటే మన సహవాసములు, యేసుక్రీస్తుతో ఉన్న సహవాసములు, ప్రార్థనలో, వాక్య ధ్యానములో, ఆరాధనలు, ప్రభుత్వ సహవాసములు ప్రియులరా నమ్మకంగా ఉండాలి. ఒకరు కాదు, ప్రతి ఒక్క దేవుని పిలుపు పొందిన దేవుని బిడ్డలు కూడా, పిల్లలందరూ కూడా నమ్మకం ఉండాలి. కానీ కొందరి విషయంలో నమ్మకం లేదు. దాని వల్ల ఏమవుతుంది, ఇప్పుడు ఈ నమ్మకం దేవునితో ఆ సహవాసములు, యేసుక్రీస్తుతో ఉన్న సహవాసములో నమ్మకం లేని వ్యక్తులు ప్రియులరా సహవాసములో వచ్చినప్పుడు వారి వల్లనే ఇందులో గాని లేదంటే బయట సమస్య జరుగుతుంది. ఇక్కడ వారు యేసుక్రీస్తుతో ఉన్న సహవాసములో నమ్మకం లేదు, ప్రార్థనలో, ఆరాధనలో, వదన ధ్యానములో, దేవునికి లోబడే విషయంలో సోతడం వారు కొంత మట్టుకు చేస్తున్నారేమో, ప్రార్థన గాని, ఆరాధన గాని, సుధులు గాని కొంత మట్టుకు చేస్తున్నారేమో. కానీ దేవుడు కోరినంత స్థాయిలో చేయడం లేదు. కాబట్టి అంటే సిన్ఫుల్ న్యాచురల్ ను జయించిన స్థాయిలో చేయాలన్నమాట, ప్రార్థనలో ఉండాలన్నమాట. కాబట్టి ఇప్పుడు బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, అది సాధ్యమన్నమాట. సిన్ఫుల్ న్యాచురల్ ను సువార్త రక్షణ పొందిన ప్రతి ఒక్కరు పరిశుద్ధాత్మ సహాయం వలన దాన్ని ఓవర్కమ్ చేసుకొని బ్రతకు వచ్చారనమాట. ఇప్పుడు ఇదే సమస్య ప్రియులారా మనం చూసినట్లయితే ప్రతి ఒక్క దేవుని బిడ్డలకు ఉందనమాట, ఒక్కరు కాదు, ఇది ప్రతి ఒక్కరికి ఉందనమాట. ప్రతి ఒక్క దేవజనుడు గాని, దేవజనరాలు గాని అందరికీ సమస్య ఉంది. సిన్ఫుల్ న్యాచురల్ ను ఓవర్కమ్ చేసుకొని ప్రతి ఒక్కరు బ్రతకాలి, వేరే మార్గం లేదు. కాబట్టి దాని కొరకు మన పరిశుద్ధాత్మలో ఆధారపడాలి. కాబట్టి కొందరు పరిశుద్ధాత్మలో నిరంతరం ఆధారపడతారు, కొందరు పూర్తి ఆధారపడడం లేదేమో, నమ్మకంగా లేదేమో లేదు. కాబట్టి ప్రియుల దేశీ విషయంలో మనం నమ్మకంగా ఉండాలి. అప్పుడు ఏమవుతుంది, మన సహవాసం మేలుకరంగా మార్చబడుతుంది. ప్రతి ఒక్కరు ప్రార్థన చేసుకొని, వాక్యాలు బోధించుకొని, యేసునామములో నమ్మకంగా పరిశుద్ధాత్మతో కలిసి ఆ సిన్ఫుల్ న్యాచురల్ ను ఓవర్కమ్ చేసుకొని ఉండే అలాంటి ఉన్న వ్యక్తులు అందరూ కలిసి వచ్చినప్పుడు అది ప్రియులారా మనం పరలోక రాజ్యం అంటే మనం దేవుని చెప్పలేని మేలు, ఆశీర్వాదాలు మనం అనుభవిస్తే అది దేవుడు కోరుతుంది అనమాట. కాబట్టి ఈ విషయంలో ప్రియులారా ప్రతి ఒక్క విశ్వాసే లేదంటే ప్రతి ఒక్క దేవుని పొందిన దేవుని బిడ్డలు నమ్మకంగా ఉండాలన్నమాట, నమ్మకం చూపాలి. స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తుతో ఉన్న సహవాసములో ప్రియులారా మనం నమ్మకం, దేవుడు యేసుక్రీస్తుతో సహవాసం చేయడానికి ఇప్పుడు ఇచ్చామన్నమాట. కాబట్టి ప్రియులారా మనం నమ్మకంగా ఉండాలి. కాబట్టి ఇంకా ప్రియులారా మనం చూస్తున్నాము, ఇంకా ఒక ప్రాముఖ్యమైన విషయం కూడా ప్రియులారా మనం సంఘ సహవాసం ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే 1 కొరింథీయులు 3వ అధ్యాయం 23వ వచనం చదువుతారా? 1 కొరింథీయులు 3వ అధ్యాయం 23వ వచనం. 1 కొరింథీయులు మీరు క్రీస్తు వారు, క్రీస్తు దేవుని వారు. ఆమేన్. ఎస్, మీరు ఆమేన్, క్రీస్తు వారు. ఎస్, మన క్రీస్తు వారం అనమాట. ఆ ఒక ప్రతిష్ట ప్రియులారా మనం పొందుకోవాలన్నమాట. మనం ఎవరి వారం అంటే మనం ప్రియులారా క్రీస్తు వారం అనమాట. హల్లెలూయా, మనం క్రీస్తు వారం. కానీ చాలాసార్లు మనం ఏం చెప్తున్నాము, మన ఎవరు అంటే మనం ఏం చెప్తాం. కాబట్టి క్రీస్తు వారం అని ప్రతిష్ట పరిశుద్ధాత్మ వలన మన వాక్యం జీవ ఆత్మలాగా మనలో మార్చబడినాక అంటే అది మైండ్లో ఉండాలని కాదు, అది మనం ఆ వాక్యం జీవము ఆత్మలాగా మార్చబడాలి. మన క్రీస్తు వారం అని ప్రతిష్ట పరిశుద్ధాత్మ దేవుడు యేసునామములో మనకు అందరికీ అనుగ్రహించినాక కాబట్టి యేసుక్రీస్తు సహవాసంలోనికి ప్రియుల దేవుడు మనల్ని పిలిచామన్నమాట. కాబట్టి దేవుని పిలుపు ఉందని మనం ప్రియులను మనం అర్థం చేసుకోవాలి. మన ఎవరు మనం యేసుక్రీస్తుకు చెందిన వారం అని ప్రదేశం మనం ఉండాలన్నమాట ప్రతినంత కాలం. అంతే స్తోత్రం. ఏ సహవాసానికి ఏ డినోమినేషన్ వెళ్ళినా సరే డినోమినేషన్ అంతా కూడా ప్రియుల దయచేసి మనం అర్థం చేసుకోవాలి. జస్ట్ ట్యాక్స్ కట్టడానికి గవర్నమెంట్ వారిని చూపడానికి మాత్రమే. కాబట్టి ప్రియులరా, కాబట్టి మనం ఎవరి వారం అంటే నిజంగా ప్రియులరా మనం చూస్తుంది బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది మన క్రీస్తు వారం. మనుషులకు చెందిన వారం కూడా కాదు.
మనుషులకు పౌలుకు చెందిన వారు కాదు నిజంగా, లేదంటే మన అపోలోకు పేతురుకు చెందిన వారమని పూర్తిగా చెప్పడానికి వీల్లేదు. హల్లెలూయా. అంటే మనం నిజంగా మనం ఎవరికి చెందిన వారం అంటే యేసుక్రీస్తుకు చెందిన వారు. హల్లెలూయా. ఎందుకంటే యేసుక్రీస్తు నా కొరకు మనందరి కొరకు ప్రాణం పెట్టారు. హల్లెలూయా. ఆమేన్. రక్తం ఇచ్చి దేవుడు మనల్ని కొనామన్నమాట. కాబట్టి మన యజమానుడు ప్రియులరా మనం అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తు అనే సత్యం ప్రియులరా మనం అర్థం చేసుకోవాలి. మన దేవుడు యేసుక్రీస్తు, మన ప్రభు యేసుక్రీస్తు అనమాట. దేవుని క్రీస్తు. చూడండి, మీరు క్రీస్తు వారు, క్రీస్తు దేవుని వాడు, మీరు క్రీస్తు వారు. కాబట్టి ఆ వాక్యం ప్రియులరా మన జీవము ఆత్మలాగా మార్చబడాలి. కానీ కొన్ని సంఘములు అలాగే లేదు. కొన్ని సంఘములో కొందరు చెప్తారు నేను పౌలు వారని, అపోలో వారని, పేతురు వారని చెప్తారు. ఎందుకంటే వాక్యం సత్యం గ్రహించుకోవడం లేదు కాబట్టి. అందుకొరకే ప్రియులారా మనం బైబిల్ చదవాలి, ప్రార్థన పూర్వక బైబిల్ చదవాలి, సత్యాలు రిసీవ్ చేసుకోవాలి. మీరు క్రీస్తు వారం, మన క్రీస్తు వారం అనే సత్యం ప్రియులారా అర్థం చేసుకోవాలి. హల్లెలూయా. కాబట్టి అది కూడా పరిశుద్ధాత్మ సహాయం మనకు అవసరం. ఇప్పుడు వాక్యం జీవము ఆత్మలాగా మార్చబడాలి అంటే పరిశుద్ధాత్మ సహాయం ప్రియులారా మనకు అవసరం అన్నమాట. అలాగే ప్రియులారా మనం చూస్తున్నాము, బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది మనం పరిశుద్ధాత్మ దేవునికి మందిరంగా దేవుడు మార్చాము. కాబట్టి మనం కలిసి వచ్చినప్పుడు ప్రియులారా మనం కామన్ గా మనం కలిసి వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు, అప్పుడు కూడా పరిశుద్ధాత్మ దేవునికి మందిరం, అందరం కలిసి వచ్చినప్పుడు ఆ గుంపు. అలాగే మన వ్యక్తిపరంగా కూడా మన పరిశుద్ధాత్మ దేవునికి మందిరం అన్నమాట. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, దేవుడే అంటే సజీవుడైన దేవుడు యేసుక్రీస్తు సిలువ వేయబడాము. కాబట్టి సమాధి చేయబడి తర్వాత 3వ రోజు తిరిగి లేచి తండ్రి దగ్గర వెళ్లి ఆదరణకర్తను పంపాం. అంటే పరిశుద్ధాత్మ వలన ప్రభువుని యేసుక్రీస్తు మహిమ నిరీక్షణ క్రీస్తు వచ్చి మనలో నివాసం చేస్తున్నాడు. కాబట్టి ప్రియులరా అన్నింటినీ జయించిన క్రీస్తు పరిశుద్ధాత్మ వలన మనలో నివాసం చేస్తున్న కాబట్టి మనకి ఈజీగా ఈ పాప స్వభావాన్ని ప్రియుల లోక ఆశలను ప్రియులరా మనం ఈజీగా ఓవర్కమ్ చేసుకొని బ్రతకవచ్చు. పరిశుద్ధాత్మ సహాయంలో మీరు ఆధారపడుతున్న వ్యక్తులుగా ఉండే. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, మనం పరిశుద్ధాత్మ దేవుని యొక్క మందిరం. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మనం ఒకసారి మనం చదువుదాము. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. ఒకసారి మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయను. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. ఆమేన్. ప్రియులారా మనం చూస్తే మనమే దేవుని యొక్క ఆలయం. అంటే మనం అంటే మన గుంపు, మనం దేవుని యొక్క పిలుపు పొందిన మనం రక్షణ పొందిన మన అందరు కలిసి వచ్చినప్పుడు మేము దేవుడు ప్రియులారా మన మధ్యలో ఉన్నామన్నమాట. పరిశుద్ధాత్మ వలన దేవుడు మనల్ని మందిరంగా మార్చామన్నమాట. కాబట్టి మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించున్నాడనియు మీరు ఎరుగరా. ఇప్పుడు దేవుడే వచ్చి మనతో నివాసం చేస్తున్నాడు. దేవుడు వచ్చి మనతో, దేవుని పులిపు పొందిన మనతో, దేవుడు పరిశుద్ధాత్మ వలన మనతో నివాసం చేస్తున్నాడు అనమాట. లేదు కాబట్టి దేవుని సహాయం మనకు ఉంది కాబట్టి ప్రియులారా ఈజీగా ఈ పాప స్వభావాన్ని ఓవర్కమ్ చేసుకోవచ్చు. కానీ దేవుడే వచ్చి మనతో ఉన్నప్పుడు కూడా, అంటే గొప్ప పరిశుద్ధాత్మ దేవుడు మనతో వచ్చి నివాసం చేస్తున్నప్పుడు కూడా కొందరు ఆ పరిశుద్ధాత్మను పట్టించుకోకుండా, లేదంటే మహిమ నిరీక్షణ క్రీస్తువుని పట్టించుకోకుండా వారి ఇష్టానుసారంగా బ్రతుకుతున్నప్పుడు ఏమవుతుంది, ఈ సిన్ఫుల్ నేచర్ వారిలో పనిచేస్తుంది. దాన్ని బట్టి అసూయ గాని, కలహాలు గాని, గొడవలు గాని, దురాశలు గాని ఇంగ్రెస్ అవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. హల్లెలూయా. అప్పుడు ఏమవుతుంది, సంఘాలు ఆ సంఘ సహవాసం లేదంటే సిన్ఫుల్ నేచర్ ప్రభావం చేస్తున్న వ్యక్తుల ద్వారా సాతాన్ని పని చేయడానికి అవకాశం ఉంది. అప్పుడు అనేకత, లేదంటే దూషణ మాటలు, తిట్టడం, హల్లెలూయా, గాయపరచడం, లేదంటే శాప మాటలు, లేదంటే కోపంతో గట్టిగా మాట్లాడుకోవడం, ఆవేశంతో గట్టిగా మాట్లాడడం, అలాంటి పనులు జరుగుతాయి. అప్పుడు ఏమవుతుంది, అది విన్నవారు అందరికీ డిస్టర్బ్ వస్తుంది అనమాట. విన్నవారు వారు మనసు హల్లెలూయా అది విన్నప్పుడు నాకు తెలుసు ఒక సంఘములో ఒక జరిగిన ఒక విషయం, ఒకరు కొంచెం ఆవేశంతో ఒక వ్యక్తి మాట్లాడేమన్నమాట, వేరొకరి మాట విని ఒక రోజు. కాబట్టి స్థిరంగా వస్తున్న వేరొక ఫ్యామిలీ తర్వాత రాలేదు, ఎందుకంటే వేరొక దాన్ని బట్టి అనమాట. ఇప్పుడు ప్రియుల మన జాగ్రత్త ఉండాలి. దేవునికి స్తోత్రం. సంఘ సహవాసంలో మనం వచ్చినప్పుడు దేశం మన ప్రార్థనతో రావాలి. ప్రార్థన మనం చాలాసార్లు ఏం చేస్తున్నామంటే ప్రార్థన సంఘములో మందిరములు వచ్చిన తర్వాత ప్రార్థన చేస్తారని,
మంచిది. కానీ మన ప్రార్థన చేసుకొని సహవాసంలోనికి రావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన చేసుకొని ముందే ప్రార్థన చేసుకొని రావాలి. ఎందుకంటే ఈ పాప స్వభావం బయట పడవద్దు అనమాట. సిన్ఫుల్ నేచర్ మనల్ని ప్రభావం చేయవద్దు. స్థాయిలో ప్రార్థన చేసుకొని సహవాసంలోనికి వచ్చినప్పుడు అది చాలా మేలుగరగా జరుగుతాయి. కానీ చాలాసార్లు అది జరగడం లేదు. ఏమవుతుంది? బిజీ లైఫ్ ని బట్టి ప్రార్థన చేయకుండా మామూలుగా వస్తారు. మామూలుగా వచ్చినప్పుడు స్తోత్రం మాటలు గాని క్రియలు జారిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అందుకొరకు పిల్లల వ్యక్తిపరంగా కూడా మన ప్రార్థనలో సమయం గడపాలి. ప్రభుత్వం సంఘ ప్రార్థన ఉండాలి. వ్యక్తిపరంగా ప్రార్థన చేసుకొని సంఘ సహవాసంలోనికి రావాలి. ఇప్పుడు ఆ సహవాసం మనకు అందరికీ ఉంటాయి. అందరం అలాగ ప్రార్థన చేసుకొని వచ్చి ఉంటే అది చాలా మేలుకరంగా జరుగుతుంది. ఎందుకంటే పరిశుద్ధాత్మ నదులు జీవదల నదులు ప్రవేశం అనమాట. అమ్మ చెప్పారు అంటే ఏం చెప్పారు? 6 గంటలు దాకా ప్రార్థన చేయడం మంచిది. సరే, మినిమం 4 గంటలైనా సరే ప్రార్థన చేసుకొని ప్రతి ఒక్క విశ్వాసులు సహవాసంలోనికి వచ్చి ఉంటే ఆ సహవాసం చాలా అద్భుతంగా అంటే పరిశుద్ధాత్మ కార్యాలు ఎక్కువ జరుగుతాయి. కాబట్టి ఇప్పుడు ఇలా ప్రార్థన లోబాల నుండి ఎలాగ బయటపడాలి అంటే ప్రతి ఒక్కరు ప్రార్థన చేయాలి. వేరే మార్గం లేదు, షార్ట్ కట్ లేదు. ఈ కాలంలో మనం చూసినట్లయితే చాలా మంది షార్ట్ కట్ మెథడ్ ఎక్కువ చూస్తారేమో. కాబట్టి షార్ట్ కట్ లేదు. పిల్లలు మన ఆత్మీయ జీవితంలో మనం సాక్రిఫైస్ చేయాలి, సమయం గడపాలి, యేసుక్రీస్తుతో సమయం గడపాలి, పరిశుద్ధాత్మతో సమయం గడపాలి, వాక్యంతో సమయం గడపాలి. కాబట్టి ప్రార్థన పూర్వకంగా ప్రియులార సహవాసంలోనికి వచ్చినప్పుడు ప్రియులార మనం ఆలోచన గాని మాటలు గాని క్రియలు గాని తప్పు జరగలేదు అనమాట. దేవుని చిత్తానుసారిగా. హల్లెలూయా. ఇప్పుడు ప్రార్థన ప్రియులార చాలా ప్రాముఖ్యం. కాబట్టి మనం చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు కూడా ప్రియులారా మనం చూస్తున్నాం. కాబట్టి సిన్ఫుల్ నేచర్ సమస్య ఒకరు కాదు, అపోస్తలుడైన పౌలు కూడా ఉన్నట్టు స్పష్టంగా చెప్పారు. రోమా రాసిన పత్రిక 7వ అధ్యాయంలో ప్రియులారా 24వ వచనంలో ఆ మాట రాయబడింది. రోమా రాసిన పత్రిక 7వ అధ్యాయం 24వ వచనం మనం చదువుతామా? అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడను! ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్నెవరిని విడిపించును? ఎవరు విడిపించును? నెక్స్ట్ వాక్యం కూడా నెక్స్ట్. మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. కాగా మనస్సు విషయములోను నేను దైవ నియమమునకును శరీర విషయములో పాప నియమునకును దాసుడనై ఉన్నాను. చూడండి, ఈ సమస్య అపోస్తలుడైన పౌలు కూడా అనుభవించినట్టు ప్రియులారా మనం చూసాం. అంటే సిన్ఫుల్ నేచర్ నుండి ఎలాగ బయటపడాలి. కాబట్టి ఇది ప్రతి ఒక్కరికి ఉంది అనమాట. ఇది నాకు కూడా ఉంది, అందరికీ ఉంది అనమాట. కాబట్టి దేన్ని ప్రియులారా ప్రార్థన ద్వారా పరిశుద్ధాత్మ సహాయం వలన మనం ఓవర్కమ్ చేయడం ప్రతి ఒక్క దేవుని బిడ్డలు కూడా అర్థం చేసుకోవాలి. స్తోత్రం. హల్లెలూయా. అర్థం చేసుకోవాలి. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు ప్రియులారా మనం చూసినట్లయితే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14:18 రాయబడింది. నేను మీ అందరికంటే నేను ఎక్కువ భాషలో మాట్లాడుతున్నాను చెప్తాను. కాబట్టి 1 కొరింథీయులు 14:15 ఇలాగ రాయబడింది. అంటే దానిలో బుద్ధితో ప్రార్థన చేసినట్టు, ఆత్మతో ప్రార్థన చేసినట్టు, బుద్ధితో ఆరాధన చేసినట్టు, ఆత్మతో ఆరాధన చేసినట్టు. కాబట్టి మినిమం బుద్ధితో అయినా ప్రార్థన చేయాలి. ఇంకా ఆత్మతో ప్రార్థన చేయడం ఇంకా మంచిది. కాబట్టి మీలో కొందరు బుద్ధితో మాత్రం ప్రార్థన చేస్తున్న వారు ఉన్నారని ఇప్పుడు మీరు ప్రార్థన చేయాలి. యేసయ్యా, నేను ఆత్మతో అంటే పరిశుద్ధాత్మతో నింపబడి భాషల్లో మాట్లాడినట్టు కూడా అలాంటి కృపదేవ దయచుమని ప్రార్థన చేయని దేవుడు తప్పకుండా పరిశుద్ధాత్మతో నింపుతాడనమాట. కాబట్టి సువార్త విని దర్శన పొందిన ప్రతి ఒక్కళ్ళు పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. కానీ పరిశుద్ధాత్మ దేవుని నింపుదల కూడా మనకు మంచిది అనమాట ఆత్మీయ జీవితంలో. హల్లెలూయా. ఇప్పుడు పరిశుద్ధాత్మతో నింపబడి భాషలో మాట్లాడడం కూడా ప్రియులారా చాలా మంచిది. కాబట్టి మనం చూస్తే అపోస్తలుడైన పౌలు ప్రియులారా తన ప్రార్థనలో 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 18 వచనంలో ప్రియులారా మనం చూస్తున్నాము. నేను మీ అందరికంటే ఎక్కువగా భాషలతో మాట్లాడుచున్నాను, అందుకు దేవుని స్తుతించెదను. అంటే పరిశుద్ధాత్మ సహాయం వలన అంటే దానికి అర్థమైనది ప్రియులారా. హోలీ స్పిరిట్ లో అపోస్తలుడైన పౌలు ఎక్కువ ఆధారపడామన్నమాట. పరిశుద్ధాత్మలో ఆధారపడే. కాబట్టి మనం చాలాసారి పరిశుద్ధాత్మను పట్టించుకోవడం లేదని. కాబట్టి దేశ ప్రియులారా మనం హోలీ స్పిరిట్ ను పట్టించుకోవాలి. పరిశుద్ధాత్మదేవుడు ఉన్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు తన ఆత్మను మనకు అనుగ్రహించామన్నమాట. అది హోలీ స్పిరిట్ అనమాట. ఇప్పుడు హోలీ స్పిరిట్ ప్రియులారా ఆ పరిశుద్ధాత్మలో మనం ఆధారపడాలి.
కాబట్టి అలాగే మన ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రియులారా తప్పకుండా బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. రోమ రాసిన పత్రిక 8:13 రాయబడి ఉంది, పాప స్వభావాన్ని పరిశుద్ధాత్మ వలన అనదినం చంపేసుకోవాలన్నమాట. కానీ కొందరు దాన్ని పరిశుద్ధాత్మ సహాయం వలన పాప స్వభావాన్ని చంపేస్తుంది, కొందరు అది జరగడం లేదు. అందుగురించి కొందరి నుండి ఆ సిన్ఫుల్ నేచర్ అంటే కలిసి వచ్చినప్పుడు సిన్ఫుల్ నేచర్ పాప స్వభావం వారిని ప్రభావం చేస్తుంది. కాబట్టి వారి నుండి వారు అసూయ, వారి ద్వారానే సమస్యలు జరుగుతుంది, ఇందులో గాని బయట సంఘంలో గాని. కాబట్టి ప్రతి ఒక్కరు ప్రియులారా ఈ పాప స్వభావాన్ని ప్రార్థన ద్వారా చంపేసుకోవడం, పరిశుద్ధాత్మ వలన దాన్ని చంపేసుకోవడం నేర్చుకోవడం. ఇప్పుడు దానిలో ప్రియులారా మనం ఎగ్జాంపుల్ మనం చూసిన అపోస్తలుడైన పౌలు నమ్మకంగా ఉన్నట్టు ప్రియులారా మనం అర్థం చేసుకోవచ్చు. నమ్మకం కాబట్టి మనం కూడా నమ్మకం ఉండాలి. హల్లెలూయా. కాబట్టి ప్రార్థన ప్రియులారా చేసుకొని పరిశుద్ధాత్మలో ఆధారపడి పాప స్వభావాన్ని మన అనుదినం చంపేసుకొని ఆత్మానుసారంగా పరిశుద్ధాత్మతో నింపడి బ్రతకడం ప్రతి ఒక్క దేవుని బిడ్డలు ప్రాక్టికల్ గా, ఇది వినడం కాదు, వినడానికి పోయిన బోధ మాత్రం కాదు. మనం ఎట్లా అంటే చాలాసార్లు మనం వాక్యం విని ఇది చాలు, ఇది ఆశీర్వాదం, వాక్యం వినడం ఒక ఆశీర్వాదమే, కానీ వాక్యం పాటించడం ఇంకా గొప్ప ఆశీర్వాదంలోనికి నడిపిస్తుంది. కాబట్టి ఇది ప్రాక్టికల్ తీసుకొని రావాలన్నమాట. ప్రాక్టికల్ జీవితంలోనికి మనం తీసుకొని అప్లై చేయాలి, తీసుకొని రావాలి. కాబట్టి దీనిలో ఫెయిత్ఫుల్ చాలా ఇంపార్టెంట్. హల్లెలూయా. కాబట్టి ప్రాముఖ్యంగా దేవుని ప్రేమ మనం అర్థం చేసుకోవాలి, యేసుక్రీస్తు ప్రేమ మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి 1 కొరింథీయులు 1:23 రాయబడింది, మేము సిలువ వేయబడిన క్రిస్తువుని ప్రకటిస్తున్నాం. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రేమ అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తు నా కొరకు మీ కొరకు ప్రాణం పెట్టారు, ఎన్నో శ్రమలు పొందాము. హల్లెలూయా. కాబట్టి ఆ యేసుక్రీస్తు ప్రేమ అర్థం చేసుకొని తిరిగి మన యేసుక్రీస్తును ప్రేమించాలి. ఎలాగ ప్రేమించాలి? బైబిల్ యేసుక్రీస్తు కోరుతున్న మాట ప్రియులారా మనం చదువుదాం. యేసుక్రీస్తు మన నుండి మత్తయి సువార్త 22:37 ప్రియులారా మనం చదువుదామా? కాబట్టి యేసుక్రీస్తు మన నుండి ఎంత ప్రేమ కోరుతుంది అని ఆ వాక్యంలో మనకు అర్థం చేసుకోవచ్చు. మత్తయి సువార్త 22:37 అందుకైనా నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనస్సుతోను నీ దేవుడైన ప్రభును ప్రేమింపవలెనన్నది. ఎస్, చూడండి, అలాగ ప్రేమించాలని ప్రభు చెప్పారు. కానీ అది కూడా మన వలన మన సొంతంగా అది వీలు లేదు, పరిశుద్ధాత్మ సహాయం మనకు అవసరం లేదు. కాబట్టి మనం పూర్ణ హృదయంతో అంటే యేసుక్రీస్తు నా కొరకు మన కొరకు ప్రాణం పెట్టాము, సిలువ వేయబడాము, తన నుండి అరకాలకు ఎన్నో గాయాలు, ఎన్నో దెబ్బలు నాకు మీకు బదులుగా పొందామన్నమాట. అంత ప్రేమించాము మనల్ని. కాబట్టి ఆ యేసుక్రీస్తును మనం తిరిగి ప్రేమిస్తున్నామా? మన ప్రేమ ఎలాగుంది? యేసుక్రీస్తు ఉన్న ప్రేమ ఎలాగుంది? యేసుక్రీస్తు ప్రేమ మనం అర్థం చేసుకున్నామా? అందువరకు పౌలు ప్రియులు తన ప్రీచింగ్ అంటే ప్రాముఖ్యంగా సిలువ వేయబడిన యేసుక్రీస్తు గురించి ప్రకటిస్తున్నాం. ఇప్పుడు సిలువ వేయబడిన యేసుక్రీస్తులో ప్రియులను మనం చూసినట్లయితే దేవుని ప్రేమ మనకు అర్థమవుతాయి అనమాట. మనతో ఉన్న దేవుని ప్రేమ ఎంత లోతుగా ఉంది అని ఎక్కువ ధ్యానించిన కొలది పరిశుద్ధాత్మతో కలిసి ఎక్కువ ధ్యానించిన కొలది ఎక్కువ యేసుక్రీస్తు సిలువ పడిన యేసుక్రీస్తును ఎక్కువ ధ్యానించిన కొలది అది ఎక్కువ మనకు అర్థమవుతాయి. అందువరకు అపోస్తలుడైన పౌలు ప్రియులారా మనం చూస్తున్నాము 1 కొరింథీయులు 2:2 రాయబడింది. అంటే నిర్ణయం తీసుకోండి అనమాట, సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప ఇంకా ఏది నాకు తెలియలేదు అంటే దాని మీద మాత్రం ఫోకస్ చేసామన్నమాట. హల్లెలూయా. కాబట్టి మనం కూడా ఫోకస్ చేయాలి, ఆ దేవుని ప్రేమ మీదే మనం ఫోకస్ చేయాలి, యేసుక్రీస్తు మీద మనం ఫోకస్ చేయాలి, మన మనసు దాని మీదే మనసు పెట్టాలి. అప్పుడు ఏమవుతుంది? పిరికి వాడకున్న వ్యక్తి కూడా పరిశుద్ధాత్మతో దేవుని ప్రేమతో నింపబడి ధైర్యవంతులుగా మార్చబడదు. ఇప్పుడు సిలువ వేయబడిన యేసుక్రీస్తుని ప్రియులారా మనం ధ్యానించిన కొలది మన బలహీనతగా మార్చబడలేదు, మన బలవంతులుగా మార్చబడదు. ఎంత ఆమె లోతైన గాయపరచబడిన వ్యక్తిగా మీరు ఉన్నా సరే ఆ గాయాలు అంతా కూడా స్వస్థ జరుగుతాయి. దేవుని ప్రేమ అంత పవర్ అనమాట, అంత శక్తి ఉంది అనమాట. హల్లెలూయా. కాబట్టి దేవుని చిత్తం మన రక్షణ పొందినప్పుడు ఆత్మలో ఉన్న ఆత్మ స్వస్థపరిచాము, మనసు భావోదయ చిత్తం శరీరం అంతా కూడా స్వస్థపరచడమే దేవుని ఒక చిత్తం. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా సిలువ వేయబడిన యేసుక్రీస్తుని ధ్యానించిన కొలది పరిశుద్ధాత్మ సహాయం దేవుని ప్రేమతో మనం నింపబడి మన ఆత్మ నుండి దేవుని ప్రేమ పొంగి పొర్లొద్దు అనమాట. అది జరగాలి అనమాట. దేవునికి స్తోత్రం. కానీ చాలాసారి అది జరగడం లేదు. ఎందుకంటే సిలువ వేయబడిన యేసుక్రీస్తును ధ్యానించడం లేదు కాబట్టి. కొద్దిసేపు ధ్యానిస్తారేమో, తర్వాత లేదు.
కాబట్టి ఒకవేళ నిజంగా మీరు సిలువ వేయబడిన యేసుక్రీస్తుతో సహవాసం అంటే ఆ యేసుక్రీస్తుని నిజంగా ధ్యానించిన వ్యక్తి ఉండే కోపం, పగ, చేదు ఇది మన మనసులో ఉండలేదన్నమాట, తొలగిపోతాయి. ఎందుకంటే అంత పవర్ ఉంది అనమాట. లేదు కాబట్టి ప్రియులారా మనం చూస్తున్నాము, తండ్రి వీరేం చేర్చున్నారో వారికి తెలియదు కాబట్టి క్షమించమని చెప్పిన యేసుక్రీస్తు ప్రేమ మన ఆత్మ నుండి ప్రవహించాలి. అలాగే కాబట్టి మన ఆత్మ నుండి ప్రవహిస్తుందా? ఒకవేళ మీ మనసులో ఎవరితో అయినా కోపం కానీ, పగ కానీ, చేదు పెట్టుకొని ఇప్పుడు కూడా ఉండే దానికి అర్థం మీరు నిజంగా దేవుడు కోరిన స్థాయిలో మీరు నిజంగా ప్రభువును ధ్యానించుకోవడం లేదు. అందుకొరకు దేవుని ప్రేమ ఆత్మ నుండి ప్రవహించడం లేదు. అందుకొరకు ఏమవుతుంది? దుష్టుడు ప్రాణంలో ప్రభావం చేస్తుంది. కోపం కానీ, చేదు కానీ, లేదా దురాశలు కానీ, స్వార్థ ఆలోచనలు కానీ. కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తు మీద మనం ఫోకస్ చేయాలి. కాబట్టి పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలంతో, పరిశుద్ధాత్మ సహాయం వలన మనం దేవుని ప్రేమించినట్టు దేవుడు ప్రియులారా మనకు కృప అనుగ్రహించినాక. హల్లెలూయా. కాబట్టి ప్రేమ ప్రియులారా మనం ఆత్మ నుండి యేసులో ప్రవహించినాక దేవునికి స్తోత్రం. ఇప్పుడు సమస్యలకు పరిష్కారం వస్తాయి అన్నమాట. హల్లెలూయా. కాబట్టి ప్రభువు ప్రియులారా ప్రభువును మనం ఎక్కువ ధ్యానించినప్పుడు, ప్రభువును కలిగి ఉండాలి. ప్రభువును మనం ఎక్కువ ధ్యానించినప్పుడు, ప్రభు మాటలు ఎక్కువ ధ్యానించినప్పుడు, ప్రభు మాటలు మన ఆత్మ మాత్రం కాదు, ప్రాణం, శరీరం అంతా కూడా ప్రభావం చేస్తాయి అనమాట. ఇప్పుడు మనం దేవుని ఒక పరిపాలనలో మనం ఉన్నట్టు. హల్లెలూయా. అది అలాగా రావాలన్నమాట. కాబట్టి మన ధ్యానం అలాగ ఉండాలన్నమాట. యేసుక్రీస్తుల సహవాసం, లోతైన సహవాసంలోనికి పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తాడు. ఇప్పుడు మన సహవాసం కొద్దిగా ఉన్నారేమో, కొంతసేపు 5 నిమిషం ప్రార్థన, లేదంటే 1 గంట అంతే. ఇంకా తర్వాత ఇంకా ఎన్నో విషయాలు, వేరే విషయాలు. కాబట్టి యేసుక్రీస్తు మీద ఎక్కువ ప్రియులారా మనం ఫోకస్ చేయాలి. యేసుక్రీస్తుని మనం ఎక్కువ ధ్యానించాలి. యేసుక్రీస్తు మాటలతో మనం నింపబడాలి. ఇలా ఎంతగా మనం నింపబడుతున్న కొలది ప్రియులారా యేసుదంబలు మనం అధికంగా ఫలిస్తాయి అనమాట. దేవుని చిత్తానుసారంగా ఫలిస్తాయి అనమాట. దేవుని చిత్తానుసారంగా ప్రియులారా మనం ఫలిస్తుంది. అది దేవుడు కోరుతుంది. దేవునికి స్తోత్రం. కాబట్టి మనను సమర్పించాలి, మనల్ని ఇవ్వాలి. లేదు కాబట్టి రక్తం ఇచ్చి దేవుడు కొన్నాము. ఒకసారి మనం చదువుతాము, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము చివరి వచనంలో రాయబడింది. దేవుడు మనల్ని కొన్నామన్నమాట. మనది కాదు, మన సొత్తు కాదు. ఒకసారి చదువు. విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహంతో దేవుని మహిమపరచుడి. ఎస్, చూడండి, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహంతో దేవుని మహిమపరచుడు. కాబట్టి మనం దేహంలో ఉన్న మనం నాలుక గాని, మన అవయవాలు కానీ, ఇదంతా దేవుని మహిమ కొరకు వాడుకోవాలి అనమాట. అంటే దానికి అది సాతానికి పోవద్దు ప్రియులారా. మన నాలుక గాని, మన హృదయం గాని ఈవిల్ స్పిరిట్ సాతానికి పోవద్దు. ఇప్పుడు ఆల్రెడీ ప్రియులారా మనం చూసినది యేసుక్రీస్తు తన రక్తం ద్వారా చీకటి రాజ్యం నుండి, సాతాన్ రాజ్యం నుండి సువార్త ద్వారా దేవుడు మనల్ని బయటకు తీసుకొని వచ్చామన్నమాట. బయటకు తీసుకొని వచ్చి దేవుడు తన రాజ్యంలో మనల్ని నాట్యం, క్రిస్తువులు మనల్ని నాట్యం అనమాట. కాబట్టి మనం దేవుని పిలుపు ఉంది, ముందుకు కొనసాగిస్తున్న మనం తర్వాత సాతానుకు చోటు ఇవ్వవద్దు హృదయంలో. కాబట్టి బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, కోపం రావచ్చు, కోపపడుడి గాని పాపం చేయవద్దు. సూర్యుడు అస్తమించు వరకు దానికి ముందే కోపాన్ని మన హృదయం నుండి తీసివేయాలి. లేకుంటే సాతానుకు చోటు ఇచ్చినట్టు అనమాట. సాతానుకు ఒక వ్యక్తి చోటు ఇచ్చినప్పుడు వారి మాటలు, క్రియలు ద్వారా మనకు అర్థమైపోతుంది స్తోత్రం వారు. కాబట్టి ఇప్పుడు బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది సాతానుకు చోటు పోవద్దు. ఎందుకంటే సాతానుకు చోటు ఇచ్చినట్లయితే నాశనం చేస్తారనమాట. కాబట్టి ఇప్పుడు దేశమైన సాతానుకు చోటు పోవద్దు. మనం పరిశుద్ధమైన, ప్రేమ కలిగిన, కరుణ కలిగిన, దయగలిగిన, మహిమ పూర్ణుడైన క్రిస్తువుకు మన హృదయంలో చోటు ఇవ్వాలి. ఏసే మాటలకు చోటు ఇవ్వాలి, దేవునికి చోటు ఇవ్వాలి. వారు నిజమైన శిష్యురాలు అని బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. యేసుక్రీస్తు మాట కొరకు నిజంగా నిలబడుతున్న వారు నిజమైన శిష్యురాలు. కాబట్టి మన నిజమైన శిష్యురాలు ఉండాలి. యోహాను సువార్త 8:31 వచనంలో ఉంది. నిజమైన శిష్యుడు ఏం చేస్తారు? దేవుని మాట కొరకు ఎల్లప్పుడూ నిలబడతారు. కాబట్టి మన నిజమైన యేసుక్రీస్తు శిష్యురాలుగా మనం ఉన్నామా, లేదంటే పేరు కొరకు మాత్రం ఉన్నామా? స్తోత్రం. కాబట్టి నిజమైన దేవుని బిడ్డగా మనం బ్రతకాలి. కాబట్టి నిజమైన దేవుని బిడ్డలు ఏం చేస్తాడు? దేవుని మాటలకు చోటు ఇస్తాడు. దేవుని మాట కొరకు గట్టిగా నిలబడాలి అనమాట. లేదుగా. కాబట్టి ప్రియులారా, ఈ కాలంలో మనం దేవునికి యేసయ్య మాటకు మనం చోటు ఇవ్వాలి. యేసయ్య మాటకు చోటు ఇవ్వాలి.
హల్లెలూయా. క్రిస్తువుకు మన హృదయంలో చోటు ఇవ్వాలి. దేవునికి స్తోత్రం. వారు ఈ సాతాను యొక్క తంత్రాలను ఈజీ ఓవర్కమ్ చేస్తారు. లేదు, క్రిస్తుతో సహవాసం చేయాలి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవునితో మనం సహవాసం చేయాలి. ఒకటి ఇప్పుడు ఇలా మనం మన క్రిస్తువారమని అర్థం చేసుకోవాలి. దేవుడు మనం విలువ పెట్టి కొన్నామని అర్థం చేసుకొని ఈ శరీరంతో దేహంతో దేవుని మహిపరచాలి అన్నమాట. అంటే సాతానుకు నాలుక ఇవ్వవద్దు. స్తోత్రం. హల్లెలూయా. సాతానుకు నాలుక ఇవ్వవద్దు. మన మనసును సాతానుకు ఇవ్వవద్దు. మన ఇమాజినేషన్ ఊహల్లో కూడా అపవిత్ర కొరకు ఇవ్వద్దు అనమాట. ఎందుకంటే మన మనసు చాలా ప్రాముఖ్యం. ఆత్మదేవుడు రక్షణ దేవుడు అనుగ్రహించాము. ఈ మనసు కూడా చాలా ఇంపార్టెంట్. ఈ శరీరం కూడా చాలా ఇంపార్టెంట్. అది కూడా దేవునికి కావాలన్నమాట. అంటే మన మనసు పూర్తి దేవునికి ఇవ్వాలి, మన శరీరం కూడా దేవునికి ఇవ్వాలి అనమాట. స్తోత్రం. కాబట్టి మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా. మీరు మీ సొత్తు కాదు అనమాట. మన సొత్తు కాదు, కానీ మనం అనుకున్నాం మనదని. కానీ మనం అర్థం చేసుకోవాలి, అది అంగీకరించాలి అనమాట. దేవుడు నన్ను విలువ పెట్టుకున్నాము, యేసుక్రీస్తు నన్ను విలువ పెట్టుకున్నామని మనం అంగీకరించాలి. మనం మనసును ఒప్పించాలి. అలాగే కానీ మనం ఒప్పుకోవడం లేదని ఇక్కడ సమస్య. కాబట్టి మనం ఒప్పుకోవాలి. ఈ వాక్యం మనం రెస్ట్ చేయాలి. హల్లెలూయా. యేసయ్య మీరు నన్ను రక్తం ఇచ్చి కొన్నాం, సొత్తుగా మార్చాము. కాబట్టి నేను నా సొత్తు కాదు ప్రభు మీ సొత్తు అని మనం ఒప్పుకోవాలి. మీరు ఎంతమంది ఒప్పుకున్నారని? యేసయ్యది నేను, నాది కాదు, నేను మీదని. యేసయ్యది. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఇలా ఇది మనం ఒప్పుకోవాలి. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా. మీరు మీ సొత్తు కాదు. మన సొత్తు అంటే మన ఇష్టానుసారంగా వాడతారు. హల్లెలూయా. కాబట్టి మనం మనది కాదు. కాబట్టి ఎవరైతే విలువ పెట్టుకున్నారో తన ఇష్టానుసారంగా ప్రభు చిత్తానుసారంగా వాడతారు. దాని కొరకు మనం లోబడాలి. కానీ అక్కడే సమస్య వస్తుంది. ఎందుకంటే మనం చెప్తా నా ఇష్టం జరగాలని మనం చెప్తారని, ప్రభుత్వము నా ఇష్టం జరగాలని. కాబట్టి అక్కడ ఇది అవుతుంది. కాబట్టి అక్కడ మనకు కాంప్రమైజ్ రావాలి. కాబట్టి ఇప్పుడు ఇలా బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, దేవుని చిత్తానికి నేను మీరు లోబడమే మన గొప్ప దీవెన. మన చిత్తం చేసుకొని. కాబట్టి అందుకొరకు బైబిల్లో రాయబడింది ఓల్డ్ సెల్ఫ్ సిల్వ వేయబడను. ఎల్లాతులు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20 రాయబడింది ఓల్డ్ సెల్ఫ్. ఓల్డ్ సెల్ఫ్ అది కూడా ఇప్పుడు ఇలా మనం దేవుని చిత్తానుసారంగా బ్రతకడానికి అడ్డుపడుతుంది అనమాట. బయట కాదు, మన లోపలేనే. హల్లెలూయా. కాబట్టి ఓల్డ్ సెల్ఫ్ సిల్వ వేయబడేమన్నమాట. అది మనం అర్థం చేసుకోవాలి. హల్లెలూయా. కాబట్టి మన జీవితాన్ని టోటల్ గా సమర్పించాలి, ప్రభువుకు సమర్పించాలి. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా. మీరు మీ సొత్తు కాదు. విలువ బట్టి కొనబడిన వారు గనుక. కొనబడిన వారందరూ యేసుక్రీస్తు రక్తం చేత కొనబడిన వారు, సువార్త నమ్మి రక్షణ పొందిన ప్రతి ఒక్కరు ప్రియులరా మన దేహంతో దేవుని ఆరాధించుకోవాలి, దేవుని మహిమపరచాలి. దేవుని చిత్తమైన విషయాలు మాట్లాడడం నేర్చుకోవాలి. దేవుని చిత్తమైన విషయాలు మాట్లాడాలి. దేవుని చిత్తం లేని విషయాలు ఒకవేళ మనం మాట్లాడుతున్నామంటే దానికి అర్థం మన పరిశుద్ధాత్మ గ్రిప్పులో లేదనమాట. దేవుని చిత్తం లేని విషయాలు మనం మాట్లాడుతున్నామంటే సిన్ఫుల్ న్యాచురల్ మనలో ప్రభావం చేస్తున్నట్టే, పరిశుద్ధాత్మ దేవుడు కాదు. అలాగే కాబట్టి ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవాలి. దేవుడు కోరుతుంది మనం ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మతో నింపబడి పరిశుద్ధాత్మ ఒక ప్రభావంలో మనం ఉండాలి అని దేవుడు కోరుతుంది. అది స్తోత్రం. అది దేవుడు కోరుతుంది. కాబట్టి మన సహవాసంలో ఒకవేళ కొందరు కొత్తగా సువార్తలు రక్షణ పొంది వస్తారు, వారికి ఏం తెలియలేదు. అంటే వారిని మనం వాక్యం నేర్పించి ఆత్మీయులుగా మార్చాలి. మనం ఆత్మీయులుగా ఉండాలి, ఇద్దరు మనం ఆత్మీయులుగా మార్చాలి. దాని కొరకు మనం గట్టిగా నిలబడాలి. దాని కొరకు మనం బలంగా ప్రార్థన చేయాలి. మనం ఒక ఆత్మీయుడుగా ఉండాలి, ఇద్దరు ఆకస్థాయికి మనం నడిపించే వ్యక్తులు ఉండాలని దేవుడు కోరుతుంది. ఒకవేళ మనం ఆత్మీయురాలుగా లేదు అంటే ఇద్దరు ఒక స్థాయిలో మనం నడిపించలేదు. మనం ఏ ఒక్క స్థాయిలో మనం ఉన్నాం అంత మట్టుకే మనకు ఒక వ్యక్తిని నడిపించడానికి సాధ్యమవుతుంది అనమాట. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మనం ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలి. అందుకొరకు ప్రియులారా మనం ప్రాముఖ్యంగా ప్రియులారా మన ఆత్మీయురాలుగా మార్చబడాలంటే పరిశుద్ధాత్మతో కలిసి బ్రతకడం నేర్చుకోవాలి. పరిశుద్ధాత్మతో కలిసి ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. పరిశుద్ధాత్మతో కలిసి ఆరాధన చేయడం నేర్చుకోవాలి. పరిశుద్ధాత్మతో కలిసి వాక్యాలు బోధించుకోవడం నేర్చుకోవాలి అనమాట. పరిశుద్ధాత్మతో కలిసి వాక్యాలు మనం చదువుతున్నప్పుడు క్రీస్తునందు మన ఎవరు అని నిజమైన సత్యాలు పరిశుద్ధాత్మదేవుడు తప్పకుండా బోధిస్తాడు. అది మనం రిసీవ్ చేసుకోవాలి. హల్లెలూయా. కాబట్టి నా ఫ్రెండ్
అది ఒప్పుకోలేదు కాబట్టి నేను రిసీవ్ చేయలేదు అని చెప్పడానికి వీల్లేదు. హల్లెలూయా. కాబట్టి వాక్యం ఏదైతే చెప్తున్నారో అది మనం రిసీవ్ చేసుకోవాలి, దాన్ని అంగీకరించుకోవాలి. హల్లెలూయా. దానికి ప్రియులరా మనం లోబడాలి. అలాగే బ్రతుకుతున్నప్పుడు ప్రియులరా మన పరిశుద్ధాత్మతో కలిసి నమ్మకంగా బ్రతుకుతున్నప్పుడు తప్పకుండా రోమ రాసిన పత్రిక 8వ అధ్యాయం 2వ వచనములో రాయబడినట్టు తప్పకుండా మన జీవితంలో జరుగుతాయి. ఒకసారి అది కూడా చదివి ప్రియులరా మనం ఈ రోజు మనం ముడిస్తాం. దేవునికి స్తోత్రం. రోమ రాసిన పత్రిక 8వ అధ్యాయము 2వ వచనములో రాయబడి ఉంది. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాపమరణముల నియమము నుండి నన్ను విడిపించును. ఆమేన్. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయేనో. చలో, థ్యాంక్ యూ. కాబట్టి ఇప్పుడు ఇలా చూడండి, క్రీస్తు యేసునందు ఆత్మ యొక్క నియమం, ఆత్మ నియమం ఉంది అనమాట. పరిశుద్ధాత్మ నియమం అంటే హోలీ స్పిరిట్ నడిపించే ఒక విధానం ఉంది. బట్ ఆ నియమం వలన ఏమవుతుంది? పాప నియమం నుండి ముందు పాప నియమం చాలా ప్రభావం చేశాను అపోస్తలుడైన పౌలు కూడా, మన అందరిలో కూడా అది ప్రభావం చేసే పాప నియమం, మరణ నియమం. కానీ ఈ పాప నియమం, మరణ నియమాన్ని ఓవర్కమ్ చేసే నియమం ఉంది అనమాట. పరిశుద్ధాత్మ అంటే క్రీస్తు యేసునందు జీవమైన ఆత్మ నియమం ద్వారా దాన్ని ఓవర్కమ్ చేసుకోవడం ప్రతి ఒక్క విశ్వాసులు, ప్రతి ఒక్క దేవుని బిడ్డలు నేర్చుకోవాలి. కాబట్టి అలాంటి ఉన్న ప్రార్థన జీవితం ఉండాలన్నమాట. కాబట్టి ప్రార్థన అందరూ బైబిల్ మనకు నేర్పిస్తే పట్టుదలతో ప్రార్థన చేయాలని, ఎడతెగకుండా ప్రార్థన చేయాలని ఉంది. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మన ప్రార్థనలో దయచేసి మనం తగ్గిపోవద్దు. కాబట్టి పరిశుద్ధాత్మతో కలిసి నమ్మకంగా ప్రార్థన చేస్తున్న అందరిని బట్టి స్తుతిస్తున్నాం. వారు ఆటోమేటిక్ గా ఈ పాప నియమాన్ని, మరణ నియమాన్ని జయించినట్టు దేవుడు కృపయిస్తాడు. కాబట్టి మనం అనుకోవద్దు కొందరికి దేవుడు ఎక్కువ కృపయిస్తున్నాడు, కొందరికి కృప ఇవ్వడం లేదు అని కొన్ని డౌట్ కూడా మనకు వస్తాయి. బైబిల్ ఇంకొక మాట కూడా రాయబడింది, అహంకారంతో గర్వంతో ఉన్న వారికి దేవుడు కృప ఇవ్వలేదు, కానీ తగ్గింపు ఉన్న వారికి దేవుడు అధికమైన కృప ఇస్తాడు అని రాయబడింది. కాబట్టి మీరు అధికమైన కృప మనం పొందాలి అంటే మన దేవునికి లోబడాలి. తగ్గింపు చాలా అవసరం, తగ్గింపు అవసరం అనమాట. కాబట్టి ప్రియుల మన గర్వంతో ఉండవద్దు. కొందరు ఉన్నారు డబ్బు పెరుగుతున్న కొలది గర్వం రావడానికి అవకాశం ఉంది. కొందరు ఆస్తి పెరుగుతున్న కొలది గర్వం రావడానికి అవకాశం ఉంది. కొందరికి రిలేషన్షిప్, మనుషులతో ఎక్కువ రిలేషన్షిప్ కలిగినప్పుడు గర్వం రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రియుల దేవుని సన్నిధి దయచేసి మనం తగ్గించుకోవాలి. డబ్బు ఉండడం తప్పు కాదు, మనుషులు రిలేషన్షిప్ కలిగి ఉండడం తప్పు కాదు, కానీ అది గర్వానికి కారణంగా ఉండవద్దు అనమాట. ఎందుకంటే గర్వంతో ఉన్న వ్యక్తులు బైబిల్ గ్రంథం స్పష్టంగా నేర్పిస్తుంది వారు తగ్గించబడతాయి అనమాట. కానీ మనం తగ్గింపగలిగే దేవుని స్థానంలో ప్రియులారా మన ప్రభువుకు లోబడి ఉంటే ప్రభు పరిశుద్ధాత్మతో వాక్యంతో నింపి దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. ఇప్పుడు దేవుని హెచ్చింపు చాలా గొప్పది. మనుషులు హెచ్చించడం కంటే దేవుని ద్వారా హెచ్చింపబడడం చాలా గొప్పది. కాబట్టి ప్రియులారా మనం నమ్మకంగా ప్రార్థన చేస్తాం. మనందరం ఆత్మీయంలో ఉండేట్టు దేవుడు సహాయం దయజనకగా మనం ఇద్దరిలో ఆత్మీయులుగా అంటే ఆ స్థాయిలో ఇద్దరు కూడా నడిపించే వారుగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం. మనం ఒక ఆత్మీయుడుగా బ్రతికినట్టు పరిశుద్ధాత్మతోడు అభిషేకించి అలాంటి ప్రార్థన జీవితం, ఆరాధన జీవితం, వాక్యం నింపుదల, వాక్యం ధ్యానం మనకు దేవుడు అలాంటి వాక్యం పోల్చుకొని అలాంటి నమ్మకమైన జీవితం పరిశుద్ధాత్మతోడు మనకు అనుగ్రహించినారు. కాబట్టి దేశం ఎవరు బాధపడవద్దు. ఒకవేళ సిన్ఫుల్ నేచర్ పాప స్వభావమును ప్రభావం చేస్తుందని, మరణ మేము ఎక్కువ ప్రభావం చేస్తున్నాము, బాధపడవద్దు. దాని నుండి విడుదల ఉంది, దాని నుండి జయం ఉంది. హల్లెలూయా. కాబట్టి మనం జయించిన వారి గురించి మాట్లాడుతున్నాం అనమాట. ఇప్పుడు యేసుక్రీస్తు ఓవర్కమ్ చేశాము. అలాగే పాప నియమాన్ని, మరణ నియమాన్ని ఓవర్కమ్ చేశామన్నమాట. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఇలా మనం చూసినట్లయితే ఆ నియమాలు ఉంది, కానీ దాన్ని ఓవర్కమ్ చేశాము. అపోస్తలుడైన పౌలు కూడా చెప్తున్న విషయం, ప్రియులారా నన్ను విడిపించునని సాక్ష్యం చెప్తానమాట. అదొక విట్నెస్ కూడా అనమాట. ఒకటి యేసుక్రీస్తును వెంబడిసిన మనకందరూ కూడా ఈ పాప నియమాన్ని, మరణ నియమాన్ని, సిన్ఫుల్ నేచర్ను జయించుకొని ప్రతి ఒక్క దేవజనురాలు, ప్రతి ఒక్క దేవుని పిల్లలు కూడా ప్రియుల బతకడం పరిశుద్ధాత్మ సహాయం వలన, దేవుని సహాయం వలన సాధ్యం అనమాట. సాధ్యం, అసాధ్యమైనది కాదు, సాధ్యం. రక్షణ పొందిన మనకు సాధ్యం. దేవుని పరిశుద్ధాత్మ దేవుని కలిగిన వ్యక్తులుగా, పరిశుద్ధాత్మను కలిగిన వారంగా మనకు సాధ్యం అనమాట. పరిశుద్ధాత్మ దేవుడు ఉన్న కాబట్టి సాధ్యం, దేవుడు ఉన్న కాబట్టి సాధ్యం, లేదంటే అసాధ్యం. అది ఇప్పుడు దేవుడు ప్రియులారా మన పక్షంగా ఉన్నా కాబట్టి సాధ్యం. పాప నియమాన్ని, మరణ నియమాన్ని జయించుకొని మనదినం బ్రతినట్టు అలాంటి ఉన్న ప్రార్థన, అభిషేకం దేవుడు యేసునామములో మనకు అధికంగా దేవుడు అనుగ్రహించినాక, అలాంటి ఉన్న పరిశుద్ధ, అలాంటి ఉన్న సహవాసం యేసుక్రీస్తుతో దేవుడు మనకు అధికంగా అనుగ్రహించినాక
అలాంటి ఉన్న వాక్య ధ్యానం అనుభవం పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించినాక ఇప్పుడు అలాంటి వ్యక్తులు కాబట్టి పరిశుద్ధాత్మతో వాక్యంతో నింపబడి ఆత్మీయుడు ఆత్మీయురాలు ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. వారు మనకు కీడు చేయలేదు. వారు మనం రాష్ట్రానికి కానీ మన దేశానికి కానీ ఏ ఒక్కరికి వారు కీడు చేయలేదు. అదే ప్రభువైన యేసుక్రీస్తు ప్రియులారా మనం చూసినట్లయితే ఏ ఒక్కరు కీడు చేయలేదన్నమాట. మేలే చేస్తాడు, కీడు చేయలేదు. కాబట్టి మనలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మ స్థాయికి నడిపిస్తాడు. క్రమక్రమంగా దేవుడు ఆత్మ స్థాయికి నడిపిస్తాడు. కాబట్టి నిజమైన ఆత్మీయుడు ఆత్మీయురాలు మన నీలో ఉండడం, లేదంటే మనం సంఘములో సంఘస్థులు అలాగ ఉండాలి అని దేవుడు కోరుతుంది. కాబట్టి ఆ సంఘం చాలా గొప్పది. అందులో ఆత్మీయులుగా మార్చబడి ఉంటే వారి ద్వారా బలమైన కార్యాలు జరుగుతాయి. వారితో ఉన్న సహవాసం చాలా గొప్పది. ఎందుకంటే ప్రతి ఒక్కరి నుండి దేవుని ప్రేమ ప్రవహిస్తుంది. ప్రతి ఒక్కరు సమాధానంగా మాట్లాడుతుంది, దేవుని చిత్తానుసారంగా మాట్లాడుతుంది, ఓదార్పుగా మాట్లాడుతుంది, బలపరిచే మాటలు వస్తాయి, పరిశుద్ధంగా బ్రతుకుతాయి. కాబట్టి అది ప్రియులారా మనం సేఫ్టీ అనమాట. మనకు కూడా చాలా ఆశీర్వాదం. అదే ప్రియులారా మనం చూస్తున్నాము 133 కీర్తనలు మొదటి అధ్యాయంలో మనం చూస్తున్నాము, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. హల్లెలూయా. కాబట్టి పాప స్వభావాన్ని బట్టి బ్రతున్న వారి గుంపు కాదు, దాన్ని జయించుకొని బ్రతున్న ఆ గుంపు, ఆ సహోదరుల గుంపు ప్రియులారా చాలా ఆశీర్వాదం అనమాట. అక్కడ మనం చూసినట్లయితే హీలింగ్ ఉంది, అద్భుతాలు ఉంది, ఆశ్చర్యకార్యాలు ఉంది. ఇక్కడ చనిపోయిన వ్యక్తిని కూడా తీసుకొని వచ్చిన, దుర్మరణం జరిగిన స్థాయిలో ఉన్న వారు కూడా తీసుకొని వచ్చినా కూడా బ్రతుకు. ఎందుకంటే వారు పరిశుద్ధాత్మతో కలిసి బ్రతున్న, యేసుక్రీస్తుతో కలిసి బ్రతున్న గుంపు అన్నమాట. దేవునికి స్తోత్రం. అంటే అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు ఈ సుమములో తప్పకుండా జరుగుతాయి. ఏ సమస్య అయినా సరే, దెయ్యాలు వలన, చేతపడే క్రియలు, శాపాలు, అప్పు, దారిద్ర్యం ఇలాంటి సమస్యలకు అందరూ విడుదల వస్తాయి అనమాట. అదొకరికి బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. అక్కడే శాశ్వతమైన జీవం ఉంది, అక్కడ ఆశీర్వాదం ఉంది అని రాయబడింది. ఆశీర్వాదం. కాబట్టి అది ఇప్పుడు ఇలా దేవుడు కోరుతుంది. కాబట్టి మన అందరం ఈ విషయంలో నమ్మకం ఉండాలి. ప్రార్థనలో పరిశుద్ధాత్మతో కలిసి బ్రతికే విషయంలో నేను నమ్మకం ఉండాలి. మన అందరం నమ్మకం ఉంటే మన సహవాసం ఇంకా ఆశీర్వాదకరంగా మార్చబడతాయి. కాబట్టి ప్రియులారా మనం ప్రార్థన ఇస్తాం. పరిశుద్ధ మా ప్రేమ కలిగిన తండ్రి దేవా, మీరు మమ్మల్ని రక్తమిచ్చి కొనగాడు ప్రత్యేకం స్తుతిస్తున్నాము. మీరు ప్రభావ మమ్మల్ని పిలిచినట్టు స్తుతిస్తున్నాం తండ్రి దేవా. యేసుక్రీస్తుతో సహవాసం చేయడానికి పిలిచిన దేవా మీకు వందనాలు. మేమందరం నమ్మకంగా ప్రభావ మీతో ఉన్న సహవాసంలో వేసే మీతో సమయం గడిపే విషయంలో మేమందరం నమ్మకంగా ఉండేట్టు కృపా దేవా దయచేము తండ్రి దేవా. అలాంటి మంచి తీర్మానాలు మాకు దేవా దయచేము. దేవా ప్రార్థనలో, ఆరాధనలో, వాక్య ధ్యానంలో, వాక్యం పొలిసే విషయంలో యేసయ్య పరిశుద్ధమైన గొప్ప తండ్రి మీతో అదేంగా దేవా సమయం గడిపినట్టు మీ చిత్తానుసారంగా మీరు కోరినంత స్థాయిలో మేము మీతో సహవాసం చేసినట్టు మాకు కృపాదేవ దయచేమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. అలాగే తండ్రి ప్రత్యేకమే ప్రార్థన చేస్తున్నాము. ప్రతి ఒక్కరు దేవా సిన్ఫుల్ నేచర్ను, పాప స్వభావాన్ని పరిశుద్ధాత్మ సహాయం వలన దాన్ని జయించుకొని దేవా చక్కని ఆత్మీయురాలుగా ప్రతి ఒక్కరు బ్రతికే గొప్పదైనదా తండ్రి మాకు అందరికీ అదేగా దేవా దయచేమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఓకే బనాసి అలాంటి కృపాదేవా దయచేముందండి. పాప నియమాన్ని, మరణ నియమాన్ని చేసే క్రిస్తు యేసునందు జీవనిచ్చు నియమం మాకు ప్రభు మీరు అనుగ్రహించినట్టు ప్రత్యేకం స్తుతిస్తున్నాం తండ్రి దేవా. మేమందరం నమ్మకంగా పరిశుద్ధాత్మతో కలిసి బ్రతికి తండ్రి జీవదినములు ఆమె హల్లెలూయా ఆమె ప్రవేశ వ్యక్తులుగా మమ్మల్ని మార్చమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఓకే బనాసి నా యందు విశ్వాసం ఉంచి వారి కడుపులో నుండి జీవదినందరూ ప్రవేశాన్ని చెప్పినట్టు తండ్రి. హోలీ స్పిరిట్ దేవా మీ ఆత్మతో మమ్మల్ని నింపుము తండ్రి. మీ పరిశుద్ధాత్మ పని వరాలను నింపుమని ప్రార్థనిస్తున్నాం. అలాగే తండ్రి మా యొక్క సహవాసం తండ్రి ప్రతి ఒక్కరు గొప్ప మేలుగరగా మార్చమని ప్రార్థనిస్తున్నాం దేవా. మీ ప్రేమ మా అందరూ ఆత్మ నుండి, మా హృదయం నుండి దేవా మీ ప్రేమ ప్రవహించినా కానీ ప్రార్థనిస్తున్నాం దేవా. మీ సమాధానం అది ప్రవహించినా కానీ ప్రార్థనిస్తున్నాం దేవా. మీ ఓదార్పు ఆమేన్ హల్లెలూయా స్తోత్ర అభిషేకంతో నింపుమని ప్రార్థనిస్తున్నాం తండ్రి దేవా. క్షమించే అభిషేకంతో నింపుమని ప్రార్థనిస్తున్నాం తండ్రి దేవా. హీలింగ్ రివర్తో నింపుమని ప్రార్థనిస్తున్నాం తండ్రి దేవా. ఆశీర్వాదం అల్లు అభిషేకంతో నింపమని ప్రార్థనిస్తున్నాం. ఓకే బన జీవదలందరూ ఎల్లప్పుడూ తండ్రి మందరు ఆత్మ నుండి అదేంగా ప్రవహించినా కానీ ప్రార్థనిస్తున్నాం. అలాగే ప్రతి ఒక్కరు సంతోషం, సమాధానం, ఆశీర్వాదాలు, మేలు తండ్రి అదేంగా అనుభవించుకొని అదేంగా యేసయ్య మిమ్మల్ని ఆరాధించినట్టు, స్తుతించినట్టు అలాగే తండ్రి అనుదినం దేవా అనుదినం ఇంకరిస్తానట్టు తండ్రి మాకు సహవాసాన్ని ప్రభావ దీవించమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. ఓహే బనాసిగార కోరబినాసిగార కోరబి దేవా. జీవదలందరూ ఎక్కడైతే ప్రవేశిస్తూ అక్కడే విస్తారమైన చేపలు వస్తాయని చెప్పినట్టు తండ్రి వాగ్దానం తండ్రి మా సహవాసములో తండ్రి జీవితంలో యేసుములో చెరువునకని ప్రార్థనిస్తున్నాం దేవా. నూతన ఆత్మలు ఆమెను పరిగెత్తుకొని దేవ విడుదల కోరుకు, రక్షణ కోరుకు, దేవా మేలు కోరుకు, ఆశీర్వాదం కోరుకు
దేవ పరిశుద్ధాత్మ దేవ నడిపించమని ప్రార్థనిస్తున్నాం. అలాగే అనేకులు తండ్రి మా సహవాసం ద్వారా మందిరం ద్వారా దేవా యేసయ్య మీ ప్రేమ గ్రహించుకొని అనేకులు తండ్రి మీ ప్రేమతో నింపబడి దేవా ఇద్దరు కూడా సువార్త ప్రేరించేవారుగా పోలీసు దేవా మీరు తయారు చేయమని మేము ప్రార్థనిస్తున్నాం తండ్రి. దేవా మీ ప్రేమ ఆరాధన కరగర బినాసు కూడా అధికంగా ప్రవేశించిన కానీ మేము ప్రార్థనిస్తున్నాం తండ్రి. ఓకే బనాసి గారు కోరి బినాసి గారు కోరిబిడే అక్రమ తండ్రి మాకు అందరికీ దేవా అధికంగా దేవా దేశము అలాగే దేవా మా సహవాసములు పాల్గొంటున్న ప్రతి ఒక్కరు ఆత్మీయంగా మానసికంగా శారీరకంగా ఫైనాన్షియల్ ప్రతి విధమైన గొప్ప దేవుని అనుభవించుకొని దబా నిత్యం మిమ్మల్ని ఆరాధించేవారుగా దబాలని కృప దయమని ప్రత్యేక ప్రార్థనిస్తున్నాం. మీ రక్తంగా దబాయిస్తున్నాం యేసు నామములో ప్రార్థనిస్తున్నాము గొప్ప మా పరమ తండ్రి ఆమేన్. ఈ మినిస్ట్రీస్ ద్వారా అనేకులు దీవించబడుతున్నారు. ఈ ఛానల్ ద్వారా దేవుని సత్యవాక్యం పరిశుద్ధాత్మ ప్రేరేపణతో అభిషేకించబడిన దైవజనులైన టిఆర్ రతీష్ గారు మరియు సిస్టర్ దేవి రతీష్ గారులచే అందించబడును. ఆదివారం ఆరాధన జరుగు స్థలం జిఎం చర్చ్, పిల్లర్ నంబర్ 95, మేడిపల్లి మెయిన్ రోడ్, హైదరాబాద్. సమయం ఉదయం 10 గంటలకు జరుగును. మరియు ప్రతిరోజు జరిగే జూమ్ ప్రేయర్ మీటింగ్ లో పాల్గొనడానికి మా జూమ్ ఐడి 4786189683, పాస్కోడ్ 7. సమయం ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు, సాయంత్రం 7 గంటల నుండి 8 గంటల వరకు జరుగును. ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 8501934577 మరియు 9010640084. పరిచర్యను బలపరచాలి అని ప్రేరేపించబడిన వారు మీ కానుకలను గూగుల్ పే, ఫోన్ పే ద్వారా లేదా స్క్రీన్ పై చూపించబడిన QR కోడ్ స్కాన్ ద్వారా 8501934577కి పంపగలరు. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయడం ద్వారా ఈ సత్యవాక్యం ఇతరులకు అందించగలరు. ధన్యవాదాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.